హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సుధా వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను వరలక్ష్మి అమ్మవారి కలశం డెకరేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. సో లో బడ్జెట్లో చాలా క్విక్గా అయిపోయే సింపుల్ డెకరేషన్ అనమాట. అది తమలపాకులతోటి అమ్మవారి కలశం డెకరేషన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే తమలపాకులు తీసుకుని చక్కగా కాడలు తీసేసి వాష్ చేసి నీట్గా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ఫ్రూట్ బాస్కెట్ లాంటిది తీసుకోండి. అంటే నేను చూపించే షేప్ అనే కాదు, రౌండ్ షేప్ ఏదైనా కూడా. సో దానికి లోపల బయట కూడా 2-వే ప్లాస్టర్స్ వేసుకుని ఆ తమలపాకులు ఎడ్జెస్ని పైకి పెట్టుకుని సో 2-వే ప్లాస్టర్ యూజ్ చేసుకుని తమలపాకులను స్టిక్ చేసుకోవాలి. ఇవి కొంచెం కేర్ఫుల్గానే అంటించుకోవాలండి, ఎందుకంటే ఊడిపోతూ ఉంటాయి తమలపాకులు కదా, లైట్ వెయిట్ ఉంటాయి కదా. సో లోపల కూడా ఎందుకంటే మనకి చక్కగా నిలబడతాయి అన్నమాట. సో ఓన్లీ అవుట్ సైడ్ అంటిస్తే లుక్ కూడా అంత బాగోదు. సో లోపల బయట కూడా అంటించుకుంటే చక్కగా స్టిఫ్గా నిలబడి ఇట్లా చూస్తున్నారు కదా, అందంగా కనిపిస్తుంది అనమాట మనకి బాస్కెట్ అనేది. సో ఇట్లా తమలపాకు బాస్కెట్ని రెడీ చేసి ఉంచుకోండి ఫస్ట్. సో నెక్స్ట్ కలశం డెకరేషన్. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తమలపాకు బాస్కెట్ని తీసుకుని మీరు ఎక్కడైతే పీఠం వేసుకున్నారో దాని మీద పెట్టుకుని దాంట్లో ఒక బౌల్ పెట్టండి. ఎందుకంటే హైట్ కోసం, అంటే మీరు తీసుకున్న బాస్కెట్కి కలశానికి తగ్గట్టు హైట్ అడ్జస్ట్ చేసుకుని ఒక బౌల్ ప్లేస్ చేసుకోండి. అలా హైట్ ఉంటే మనకి కలశం మంచిగా పైకి బాగా కనిపిస్తుంది అనమాట. అంటే తమలపాకుల బాస్కెట్ కూడా మంచిగా కనిపిస్తుంది మనకి. సో ఇంకా తర్వాత యాజ్ యూజువల్ రొటీన్గా ప్లేట్లో బియ్యం పోసుకుని పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసుకుని కలశంలో కొన్ని బియ్యం కానీ లేదంటే వాటర్ కానీ వేసుకుని మళ్ళీ పసుపు కుంకుమ వేసుకుని మామిడాకులు లేదా తమలపాకులు పెట్టుకుని కొబ్బరికాయ మీద మనం బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాం కదా. సో అట్లాగే పైనంతా యాజ్ ఇట్ ఈస్ ట్రెడిషనల్గానే రెడీ చేస్తున్నా అండి. అంటే మనం పూర్వం నుంచి ఇట్లాగే చేసుకుంటాం కదా, లైక్ బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి పెట్టుకుని నల్లపూసలు లేదంటే రూపు వేసుకుంటాము వరలక్ష్మి వ్రతం రోజున. ఇంకా అందంగా కనిపించడం కోసం మేమైతే పువ్వులు అలాగే గాజులతో కూడా డెకరేట్ చేసామన్నమాట. మన ఇంట్లో మట్టి గాజులు ఉంటాయి కదండి, సో మట్టి గాజుల్ని సో ఈ తమలపాకుల బాస్కెట్ చుట్టూతో ఒకదాని మీద ఒకటి అట్లా లైన్గా పేర్చి పెట్టాము. అలాగే గులాబీల చామంతులతో నీట్గా డెకోర్ చేసుకున్నాము. ఇంతే అండి, ఎంతో సింపుల్గా విత్ ఇన్ 5 minutesలో చేసేసుకోవచ్చు మనం. ఇలా తమలపాకులతోటి అమ్మవారి కలశం రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.